క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల తరుణంలో ఇచ్చిన హామీలలో భాగంగా 6 గ్యారెంటీలలో 500 రూపాయలకు సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం వలన వేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గ మాజీ విప్ ఇరవత్రి అనిల్ ఆధ్వర్యంలో 6 గ్యారెంటీ పథకాలలో 2 పథకాల బిల్లును డ్వాక్రా మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తల మధ్యలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలుపరుస్తామని తెలియజేశారు. जय कांग्रेस। దేనికి ఎంత ఖర్చు పెట్టాలని లెక్కేస్తామా లేదా? 5,000 రూపాయలకి ఇక పప్పుకు మనం ఇక కూరగాయలకి ఇంత అవుతుంది, కరెంటు బిల్లుకి ఇంత అవుతుంది, సిలిండర్కి ఇంత అవుతుంది, మనం అటు ఇటు తిరగడానికి ఇంత అవుతుంది, మన పిల్లల బిల్లులకి ఇంత అవుతుంది. మనకే లెక్క ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు మొత్తం మీ అందరూ లెక్క పెట్టాలంటే టైం పడుతుందా లేదా? ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్నా లేదా? తొందర అవసరమా? వాళ్ళకి ఆగుతలే. అధికారం పోయిందననే విసలేసిపోయింది, పాగలైపోయింది. ఇక ఏమో కుర్చీవా అని కేసీఆర్ పరీక్షలు ఉన్నాడు. మరి కేసీఆర్కి సిగ్గాను ఉన్నదా? ప్రజలు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. మరి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షం తరఫున నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలకు పోవాలన్నా లేదా? మీ తరఫున మాట్లాడాలన్నా లేదా? ప్రజల కష్టాల గురించి, ప్రజల అవసరాల గురించి, ప్రజల సమస్యల గురించి, ప్రజల బాధల గురించి ప్రతిపక్ష నాయకుడు మేము తప్పులు చేయొచ్చు. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పాలకులు తప్పులు చేస్తారు. మీకు వినిపిస్తున్నాయా లేవా? నాకు వినమంటే ఏంటంటే బస్సు ఫ్రీ అయిపోయిందని చెప్పి ఇది వేముల వాడబోతున్నారట, ధరంపూరి పోతున్నారట, కొండగట్టకు పోతున్నారట. అమ్మా బస్సు సరే కొన్ని మంచి చేసేటప్పుడు బాగా ఇస్తే ఆ 0.1 బావుల వడ్డీ కూడా వాపసు ఇవ్వకుండా మిమ్మల్ని తీవ్ర అన్యాయానికి అందుకే కదా మీరు ఆలోచించి ఇంకా మాకు ముందు కేసీఆర్ కుటుంబం వద్దు, ఈ కవిత వద్దు, రామారావు వద్దు, హరీష్ రావు వద్దు, వీళ్ళు మా సంపదను దోచుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసలు ఏ విధంగా ఈ 10 ఏళ్లల్లో ఆర్థిక విధ్వంసం చేసిండ్రో, మన రాష్ట్ర సంపదను అంటే మీ సంపదను ఏ విధంగా దోచుకున్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో అసెంబ్లీలో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అది కూడా వివరంగా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. 1,00,000 కోట్ల రూపాయల పైగా మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎన్నో కలలు కానీ తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మా బిడ్డల బ్రతుకులు సర్వనాశనం చేసిండ్రని, అదేవిధంగా మహిళా సోదరి మనులకు డ్వాక్రా గ్రూపులు ఆ రోజు స్థాపించి మీకు చైతన్యవంతులను చేసి ఐకేపీల ద్వారా మీకు ఆదాయం సమకూర్చాలని, రైతుల నుంచి మీ ధాన్యాన్ని సేకరిస్తే మీకు కమిషన్ వస్తుందని ఒక మంచి ఆలోచనతో ఐకేపీ ద్వారా కూడా ఈ ధాన్యాన్ని సేకరించే ఆ సంస్థను అమలు చేసి మీకు ఆదాయాన్ని సమకూర్చి, అదేవిధంగా మీరు లోన్లు తీసుకుంటే పావుల వడ్డీ అంటే 0 వడ్డీకే మీకు లోన్లు ఒక్క
కాళేశ్వరం పైన ఖర్చు పెట్టి మేము 1 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా శ్రీరామ్ సార్ మనమే కదా కట్టింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కట్టింది కదా. 1970లో 69లో నెహ్రూ గారు అంటే నెహ్రూ గారు బతికినప్పుడు 64, 60 ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.